బ్యాంక్ సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో సమావేశాన్ని సంగారెడ్డి నియోజకవర్గంలో కొన్ని అంశాల మీద ఈరోజు అంటే దాదాపు ఒక సంవత్సరం కాలం అయితే కరోనా కానివ్వండి, ఇంకా మిగతా విషయాలు కానివ్వండి, ఒక సంవత్సరం అయితే వృధా పోయింది. మరి కలెక్టర్ గారి యొక్క ఈ సమావేశంలో ముఖ్య అంశాలు, ప్రధానమైన అంశాలు, కొన్ని అంశాలు ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర కొంత రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చే దాంట్లో ఒకటి మన దగ్గర బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, ఎందుకంటే మనకు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు హైవే మీద ఎలాంటి ఎమర్జెన్సీ యాక్సిడెంట్లు కేసులైనా లేదా జహీరాబాద్ నుంచి బిదర్ నుంచి జహీరాబాద్ నుంచి పణంచెర్ వరకు ఎమర్జెన్సీ కేసులు ఏదైనా మన సంగారెడ్డి హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాయి. అదే కాకుండా ఇక్కడున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ బ్లడ్ బ్యాంక్ అనేది ఇక్కడ హెడ్ క్వార్టర్లో అవైలబుల్ లేదు. కాబట్టి గతంలో బ్లడ్ బ్యాంక్ ఉండే ఈ జిల్లా విభజనలో అది సిద్దిపేటకు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఒక అదనంగా ఒక బ్లడ్ బ్యాంకుని రెడ్ క్రాస్ ద్వారా మరి సంగారెడ్డిలో ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా మరి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా ఇమ్మీడియట్లీ రికమెండ్ చేసి ఆ బ్లడ్ బ్యాంక్ సంబంధించిన యొక్క ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎందుకంటే ఎవరికి బ్లడ్ అవసరం ఉన్నా హైదరాబాద్ పోయి తీసుకురావాలంటే సమయం సరిపోదు, పేదవాడికి ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి బ్లడ్ బ్యాంకు రెడ్ క్రాస్ ద్వారా సంగారెడ్డిలో ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు వేగవంతం చేసి తొందరగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. రెండవది, నేను గత ఎన్నికల్లో 40,000 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా అని చెప్పిన సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు కంది కానివ్వండి, సంగారెడ్డి మండలు, కంది మండలు, కొండాపూర్ మండలు, మన సదాశివపేట మండలంతో పాటు సదాశివపేట మున్సిపాలిటీ, అట్లాగే సంగారెడ్డి మున్సిపాలిటీ, ఇక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి. మంచి ధర ఇచ్చి రైతుల దగ్గర కొంటే రైతులు ఇస్తారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని గవర్నమెంట్కి రికమెండ్ చేయమని చెప్పి అడగడం జరిగింది నిధుల కోసము. ఇది రెండోసారి నేను జిల్లా కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మొదటిసారి కూడా ఎమ్మెల్యే గెలవగానే మరి రిప్రజెంటేషన్ చేసినాను. కాకపోతే అప్పుడు ఏమనుకున్నానంటే నేను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వస్తుందేమో అనే ఒక ఆశ ఉండే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ 40,000 మందికి ఇళ్ల జాగాలు ఇప్పించవచ్చు అనే ఒక నమ్మకంతో నేను ప్రజలకు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. కానీ నేను గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రాకపోవడం బాధ కలిగింది. అయినా మాట నిలబెట్టుకునే దాంట్లో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా అయినా సరే నేను పలుమార్లు ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారు రిప్రజెంట్ చేసిన. ఈరోజు కూడా జిల్లా కలెక్టర్ గారు కోరడం జరిగింది, దయచేసి మీరు ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్కి లెటర్ రాసి నిధులు అడగండి అనే మాట చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా గవర్నమెంట్కి రికమెండ్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా మూడో అంశము, సదాశివపేట పట్టణంలో 2012-13 సంవత్సరంలో 5,000 మందికి సదాశివపేట పట్టణానికి సంబంధించి రేజింతలు కానివ్వండి, సిద్ధాపూర్ కానివ్వండి, పట్టణ దాదాపు 5,000 మందికి సిద్ధాపూర్ అనే విలేజ్ గ్రామంలో రైతుల ద్వారా, ప్రభుత్వంతో రైతుల ద్వారా డబ్బు ఇచ్చి కొనుగోలు చేసి మరి రైతు అందులో 5,000 ఇళ్ల పట్టాల సర్టిఫికేట్ నేను ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికలు వచ్చినాయి, నేను ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జా ఆపేయడం జరిగింది. దాని విషయంలో కూడా జిల్లా కలెక్టర్ గారికి కోరాను.
మరి 5,000 మంది కబ్జా ఇవ్వండి సార్, పట్టా సర్టిఫికేట్లు ఆల్రెడీ ఇచ్చాము అనే మాట చెప్పడం జరిగింది. ఒకసారి ప్రభుత్వం పాలసీలు చూసుకొని వారు కూడా త్వరలో ఒక అంచనాకు వచ్చి మరి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మూడవది అలియాబాద్లో ఈ కొండాపూర్తో పాటు సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన కొందరికి 3,000 మందికి అక్కడ ఇళ్ళ పట్టా జాగాలు ఇవ్వడం జరిగింది. అది కూడా కబ్జా గురించి నేను జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అట్లాగే అకోలా నాందేడ్ సంబంధించిన ఈ మరి గుడితాండా మామిడిపల్లి గుడితాండా ఎంఎన్ఆర్ నుంచి 200 వీటిల యొక్క రోడ్డు వేయడం జరుగుతుంది. అందులో బంజారాకు సంబంధించిన ఈ గుడితాండా వాళ్ళ 27 ఇండ్లు పోతున్నాయి. వాళ్ళకి నష్టపరిహారం ఎక్కువ ఇప్పించాలి, వాళ్ళ ప్లాట్లు ఇవ్వాలి అని జిల్లా కలెక్టర్ గారిని ఆ గ్రామ సర్పంచ్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా వారు కూడా మరి గవర్నమెంట్కి రాస్తా దాని పర్మిషన్కి అది కూడా నేను సమయం తీసుకొని కొద్దిగా న్యాయం జరిగేటట్టుగా చూస్తాను అనే మాట వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ముఖ్య అంశాలు ఇవన్నీ ఈ 40,000 ఇళ్ల స్థలాలు, అంతమొదలు నేను ఇచ్చిన 8,000 ఇళ్ల స్థలాలు, ఈ అకోలా రోడ్లో బంజారాలకు నష్టపోతున్న విషయము, ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ ద్వారా ఏర్పాటు చేయడం, ఈ రిప్రజెంటేషన్లు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము అనే మాట వారు ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా మరి నా ప్రభుత్వం ఉంటే నేను ఆదేశాలు ఇచ్చి చేయించేవాడిని. అపోజిషన్లో ఉన్నా కాబట్టి నేను మరి కమ్సే కమ్ అడగగలుగుతున్నా, కొట్లాడగలుగుతున్నా, కొద్దిగా నిలదీయగలుగుతున్నా. ఏదో ఒకటి ప్రజల పక్షాన నా యొక్క కార్యక్రమాన్ని కొనసాగుతుంది. దీనితో పాటు సదాశివపేట పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగా కట్టిరు. అది పాత పట్టణానికి 3 కిలోమీటర్ల దూరం అవుతుంది. మరి ఆ హాస్పిటల్ పోవాలంటే సదాశివపేట టౌన్ పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే పోను రాను 25 రూపాయల ఆటో కిరాయి అవుతుంది. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పడమైంది ఏంటంటే ఓకే, కొత్త కలెక్టర్ బిల్డింగ్ కట్టి అక్కడ ఉండాల్సిన స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఒక సబ్ హాస్పిటల్ సంబంధించిన ఒక సెక్షన్ ఇక్కడ పాత పట్టణంలో ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఆ ఏర్పాటు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది అన్నమాట తెలియడం జరిగింది. ఏది ఏమైనా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఈ రోజు నుంచి మొదలుపెట్టాను. దీని మీద నిరంతరము నా రిప్రజెంటేషన్లు, నా పోరాటాలు, నా కార్యాచరణలు, నా కార్యక్రమాలు ప్రజల పక్షాన కొనసాగుతూనే ఉంటాయి. స్టెప్ బై స్టెప్ అందరు అధికారులతోటి మండల స్థాయిలో కానీ, మున్సిపాలిటీ స్థాయిలో కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేదా R&B డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లతోటి మరి ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి నుంచి మొదలు పెడితే కార్యక్రమాన్ని మళ్ళీ రేపటి నుంచి కూడా నిరంతరము కొంత ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద రివ్యూలు పెట్టి నిధుల మీద ప్రభుత్వం నుంచి ఏ రకంగా రాబట్టాలి, ఏ రకంగా ప్రజలకు మేలు జరగాలి, డెవలప్మెంట్ విషయంలో, అభివృద్ధి విషయంలో అనే విషయంలో మరి నా యొక్క ప్రయత్నము మరి మొదలుపెట్టడం జరిగిందనే విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు, 2 మున్సిపాలిటీ యావత్ ప్రజానీకానికి నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. మీ అందరు కూడా తెలుసు, నేను గత 10 ఏళ్ల కాలంలో నేను చెయ్యింది ఏమి లేదు, అన్ని ఎన్నో చేసినాను. కానీ ప్రభుత్వం రాక కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. కమ్సే కమ్ నేను అపోజిషన్లో ఉండి కొట్లాడనీకన్నా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ రకంగానైనా సరే మీ సమస్యల మీద నేను ఎప్పటికప్పుడు మరి అసెంబ్లీలో కానీ, మీడియాలో కానీ,
లేదా ప్రజా ఉద్యమాల ద్వారా కానీ ఏదో రూపంలో ప్రజా సమస్యలను సంగారెడ్డి నియోజకవర్గాన్ని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే రీతిలో మరి నా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తప్పకుండా ఒకరోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా నియోజకవర్గ ప్రజలకు అన్ని హామీల మీద చెప్పిన మాట మీద నిలబడి చేయాల్సిన పనుల మీద ప్రయత్నం చేస్తూ అన్ని హామీలు నిలబెట్టుకునే సమయము వెనక ముందు అయినప్పటికీ కూడా అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందనే విషయాన్ని నేను మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను.